ఇప్పుడు అలా అనుకుంటే 10 రూపాయలకి ఎలా ఇస్తారు అని కొన్ని మాల్స్ లో 100 రూపాయల షర్ట్ కూడా 30 రూపాయలకి ఇచ్చేస్తూ ఉంటాడు. అదే అది కుట్టడానికే మనకి బయట 100 రూపాయలు అవుతుంది కదా, ఎలా ఇస్తున్నాడు అనుకుంటాను. సో కొన్ని రెస్టారెంట్స్ లో మీ ఎంత తినండి అన్లిమిటెడ్ బఫే 300కి పెట్టేస్తా అంటారు. పెద్ద కార్పొరేట్ కంపెనీస్ కూడా ఓచర్లు ఇచ్చి మరీ అక్కడ పంపిస్తారు ఫ్రైడేస్ అండ్ మండేస్ రోజు. మరి వీటిని కూడా ప్రశ్నిస్తే బాగుంటది. ఎందుకంటే ఇప్పుడు ఇండియాలో పెద్ద మహమ్మారి ఏమైనా ఉందా అంటే ఫుడ్ అడల్టరేషన్, ఆహార కల్తీ అనేది చాలా పెద్ద. ఇప్పుడు మీరు అనుకుంటే చాలా పెద్ద మండీస్ మీద రైడ్స్ జరిగాయి, బిర్యానీ సెంటర్స్ మీద రైడ్స్ జరిగాయి, బ్రాండ్స్ ఫుడ్ వాటి మీద కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ట్రస్టిఫైడ్ లాంటి యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కూడా దే ఆర్ యాక్చువల్లీ టెల్లింగ్ అవుట్ మీరు రోజు తాగే పాలలో కూడా కెమికల్స్ ఉన్నాయని. సో ఈ విధంగా ఆలోచిస్తే ఫుడ్ అడల్టరేషన్ కి మతం లేదు, ఓన్లీ ప్రాఫిట్ గురించి ఆలోచించి అడల్టరేషన్ చేస్తున్నారు. సో యాజ్ ఏ పర్సన్ ఒక ఫుడ్గా నేను ఆలోచించేది ఏంటంటే నేను తినే ఫుడ్ హార్మ్లెస్ గా ఉందా, హైజీనిక్ గా ఉందా, క్వాలిటేటివ్ గా ఉందా లేదా. అది ఎవరు తయారు చేసినా ప్రాపర్ గా తయారు చేయాల్సిన క్వాలిటీతో తయారు చేసి ఐఎమ్ హ్యాపీ.